ఫ్రెండ్స్, ఈరోజు అక్షయ తృతీయ. సో అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు నుంచి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయబోతున్నాను. దాని పేరు అమ్మత్త కుట్టీస్. ఓకే, సో ఇందులో నా కూతురు పాల్గొంటుంది, అమ్మ కుట్టి, అలాగే అత్త కుట్టి, నా కోడలు కూడా పాల్గొంటుంది అనమాట. ఇకపై మీకు చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేయబోతున్నాను అనమాట. సో ఈరోజు నేను ఈ ఛానల్ గోమయంతో స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఈ గోమయం ఏంటంటే, ముందుగా ఎంతవారికైనా సరే, ఎలాంటి వారికైనా సరే లక్ష్మి చాలా అవసరం. సో లక్ష్మీదేవి లేనిదే మనకు గడవదు, నిలవదు. కాబట్టి మనము ఈరోజు ప్రస్తుతం అమ్మని ఎలా ఆకర్షించాలి, అలాగే మన ఇంట్లో నెగిటివ్ వైబ్స్ తొలగించుకోవడానికి ఒక ఉపాయం చెప్పబోతున్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమే, అలాగని ఎవరు చేసుకోవడానికి ముందుకు రారనమాట. కాబట్టి ఎవరింట్లో వాళ్ళే చేసుకోవడానికి ప్రయత్నించండి. మన ఆరోగ్యము బాగుంటుంది, ఐశ్వర్యం కూడా మన వద్దకు వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది గోమయం. నేను కేవలం మీకు చూపించడానికి కొంచెమే కలుపుకున్నాను. నేను ఎంత తెచ్చుకున్నానో చూడండి. సో ఇలా నేను ఈ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండేవే, అమ్మవారికి చాలా ప్రియమైన వస్తువులు అనమాట. సో మీ ఆలోచనకు తగ్గట్టు మీరు కూడా ఏ వస్తువులైనా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ వేయబోయే వస్తువులు ఫస్ట్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఇవి తులసి మొక్క యొక్క చిన్న కొమ్మలు, ఎండిపోయినవి ఉంటాయి కదండి, అవి తీసి నేను దాచుకుంటానన్నమాట. సో పసుపు కొమ్మల యొక్క మిశ్రమము, బిర్యానీ ఆకు, పచ్చకర్పూరము, లవంగాలు, చెక్క, సో వీటి మిశ్రమాలు ఇవి అనమాట. సో ఇది వచ్చేసి బిల్వపత్ర ఆకు యొక్క పొడి అనమాట. సో అమ్మ నిలవై ఉంటారు కదా ఇందులో. సో ఆకు అలా రాలిపోయినప్పుడు పూజ చేసి పాడేయకుండా ఇలా ఈ మిశ్రమాన్ని మనం దాచుకుంటే ఇలా పనికొస్తుంది అనమాట. ఇది వచ్చేసి జాస్మిన్ ఆయిల్, చాలా సువాసన భరితము, మల్లెపూలతో తయారై ఉంటుంది. ఇది నీమ్ ఆయిల్ అంటే వేప నూనె. సో దుర్గామాత కూడా చాలా ప్రియమైనది. అలాగే గులాబరియా, ఇది ఏమంటారండి, రోజ్ వాటర్ అన్నమాట. సో ఈ మిశ్రమాలన్నీ నేను ఆల్రెడీ ఇందులో కలిపేసానండి. సో అలా కలిపేసి ఉంచేసుకున్నాను. మనకి లూజ్గా కావాలంటే కొన్ని వాటర్ పోసుకోవాలి, లేదా గట్టిగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. మనకి పల్చగా రావాలి అంటే మనం కొద్దిగా లూజ్ చేసుకుంటేనే బెటర్ అన్నమాట. సో మనం ఇలా ఏం చేయాలి, ఇలా ఈ మిశ్రమాన్ని గోల్గా చేసుకొని మిద్దె మీద వెళ్ళండి.